రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, సరే పార్టీలు బయట ఎన్న మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ నాయకులంతా ఇది మా విజయం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సరే మిగతా పార్టీలు కాస్త నిశ్శబ్దంగా ఉన్నాయి, మేమందరం కూడా సహకరించాం కదా అసెంబ్లీలో అన్నట్టు హోరు. ఇవాళ ఇది తిరగబడగానే మీ చేతకాంతనం వల్లని పార్టీలు మాట్లాడుతున్నారు. మీరు కుట్రని హరీష్ గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం చేతకాంతనం వల్ల ఎలా జరిగిందని ఆయన మాట్లాడుతున్నారు. రాజకీయ విమర్శల సంగతి పక్కకు పెడదాం. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా దీనికి మద్దతు ఇచ్చినాయి. ఏ ఒక్కళ్ళు కూడా మేము దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామని ఏ పార్టీలు చెప్పాలా. నిన్న అభిషేక్ మను సింగ్ వారు కోర్టులో పదే పదే కోర్టు చేసింది ఇది అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం. సో దీనిలో ఎక్కడా విభేదాలకు తావలేదు. ఏ ఒక్క పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు. ఎంపిరికల్ డేటా ఉంది, స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం చేసామని ఇవన్నీ చెప్పిన హైకోర్టు వాయిదా వేసింది. అది కూడా నోటిఫికేషన్ బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ ఒకటి టీ నగర్ ఆర్కే నగర్ ఏదో శశికళ గారి కుమారుడు పోటీ చేసిన దగ్గర తప్పితే నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత వాయిదా పడ్డ మొట్టమొదటి ఎన్నిక ఇది అనుకుంటాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏం చెప్తారు? ముందు పెద్దలిద్దరికి నమస్కారం. శ్రీనివాస్ గారు, నేను ఒకటి గుర్తు చేస్తున్నా సార్. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం జరుగుతుందా, కౌన్సిల్లో చట్టం అయిందా, ఇది ఏ చట్టమైనా మనం పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాం కదా, ఆ రాజ్యాంగానికి లోబడే ఉండాలి. రాజ్యాంగంలో వారు పెద్దలు దయాకర్ గారు చెప్పినట్టుగా అభిషేక్ మను సింగ్ గారు కూడా చెప్పారు, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ లేదు, ఇది క్లియర్. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొలీజియం సిస్టమ్ భారతదేశంలో ఉంది, జడ్జిల నియామకం విషయం. భారత పార్లమెంట్ చట్టం చేసింది, భారత పార్లమెంటు. దాంతో 16 రాష్ట్రాలు దాన్ని ఆమోదించినాయి, అసెంబ్లీలో ఆమోదించినాయి చట్టాన్ని. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏం చేద్దాం దాన్ని? ఇప్పుడు కొలిజేమే కదా, మనం తాత ఆయన వస్తున్నారు కదా జడ్జిలు, వారి కుటుంబ వ్యవస్థ జడ్జిలు వస్తుంది కదా. ఈ వ్యవస్థ వద్దు, మెరిట్, న్యాయస్థానము, న్యాయము, మిగతా అన్ని అంశాలు, ప్రజల యొక్క ప్రాతినిధ్యం, వీటిని పరిగణలోకి తీసుకోవాలంటే వద్దన్నది కదా సుప్రీంకోర్టు. దానికి ఎందుకు వద్దన్నదని మనం భారత చట్టం చేసింది కదా, భారత పార్లమెంట్ ఎందుకు వద్దన్నది అంటే కొట్టేసింది సుప్రీంకోర్టు. అందుకోసం ఈవెన్ మీకు వారు చెప్పారు ఈడబ్ల్యూఎస్ కేసులో కూడా ధర్మాసనం దగ్గరికి పోయింది కదా, 3-2 కేసులనే కదా జరిగింది. అది 3 జడ్జిలు ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ ను యాక్సెప్ట్ చేసినారు, 2 జడ్జిలు వ్యతిరేకించినారు కదా. అట్లా అనేక ఇప్పుడు మీకు ఇంకా అంటే ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నా సార్, మీరు చట్టం చేస్తే రాష్ట్రపతి చట్టం గవర్నర్ ఒప్పుకుంటే అయిపోతుండే, ఈ జీవో రాకపోతే అయిపోతుండే, ఇది కాకపోతే అయిపోతుండే. ఇది కాదు సార్ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం అది కాదు. మీరు చట్టం చేసినా, మీరు ఇంకోటి చేసినా, జీవో ఇష్యూ చేసినా, ఆర్డినెన్స్ ఇష్యూ చేసినా రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అనేటువంటి అంశం. రాజ్యాంగంలో లోబడింది అంటే సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులు కావచ్చు, ఆ తర్వాత అనేక కేసులు సార్. మీకు ప్రత్యక్షంగా మీరు కూడా నేను కూడా చూసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురళీధరరావు కమిషన్ ఏర్పాటైన తర్వాత ఎన్టీ రామారావు గారు 52% రిజర్వేషన్స్ ను ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతూ రిజర్వేషన్ చేశాడు సార్. ఎందుకు కోర్టు కొట్టేసింది సార్ అప్పుడు? అదే ఆ చర్చ కూడా వచ్చింది సరే, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన జీవో కాదు, ప్రభుత్వాలకు సంబంధించిన. అందుకోసం చెప్తున్నాం, అంతకు ముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ లేవు. అంతకుముందు 71 రిజర్వేషన్స్ లేవు, 81 కూడా లేవు. మరి ఎందుకు వచ్చినాయి కొత్తగా? మనం పెట్టుకున్నాం, వచ్చినాయి అవి. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసం మీరు దీన్ని ఉపయోగించకండి. చట్టాలు ఏం చెప్తుందనే దాన్ని ఆలోచించండి. భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ నుంచి 31వ ఆర్టికల్ వరకు మౌలిక సూత్రాలు అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పిన అబ్జర్వేషన్ అది. మీరు వారి ఇంతకుముందు ఒక డిబేట్లో చెప్పారు, అంటే ఫ్లెక్సిబుల్ ఉందండి. నేనేమంటుంటే అది ఒక ఆబ్స్ట్రాక్ట్ నిర్వచనం రూపంలో ఉన్న రాజ్యాంగం ఇది. ప్రతిదానికి ఇప్పుడు మైనారిటీ అనేదాన్ని నిర్వచించింది సుప్రీంకోర్టు, 300 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది, 9 జడ్జిల జడ్జిమెంట్ ఇచ్చింది. మైనారిటీ అంటే ఎవరు, దాని హక్కు లేని, బాధ్యత లేదని రాజ్యాంగం నిర్వహించడం చిన్న పదమే. అట్లాగే ఈ రిజర్వేషన్స్ విషయంలో అందరూ చట్టం ముందు సమానమే అంటే, మరి కొందరు రిజర్వేషన్స్ పేరు మీద అసమానాలు అవుతున్నారు కదా, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కదా. దాని మీద ఈ స్పిరిట్, అందరూ సమానం అనేటువంటి ఒక స్పిరిట్ను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలి. దాని ద్వారా ఇది అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది ఇందిరా సహాని జడ్జిమెంట్. రాజ్యాంగం ఎక్కడ చెప్పలే 50% 40% ఏది చెప్పలే. ఈ స్పిరిట్ ఆఫ్ ది మౌలిక సూత్రాలు స్పిరిట్ ను ఇదే సుప్రీంకోర్టు మరొక తీర్పులో
కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఎంపిరికల్ స్పష్టమైన డేటా ఉంటే 50% మించుకోవచ్చు ఎంపరికల్ డేటా ఉంటే మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అందుకని 50% దాటం అనేది మళ్ళీ ఇంకో సమస్య. దాన్ని ఎట్లా దాటాలనే దానికి ఆలోచించాలి. అయితే నేను మీకు ఇంకో సందర్భం ఇంకోటి చెప్తున్నా సార్. బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పుకు లోబడి మేము ఇప్పుడు చేసినామన్నారు. సార్ ఐఎమ్ టెల్లింగ్ ఆ కేసు వేయించింది నేను సార్. ఎప్పుడు వేయించాను తెలుసా సార్? 24 ఫిబ్రవరిలో సార్. ఎందుకు వేయించింది తెలుసా సార్? 71 నుంచి 81 వరకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చేసిందంటే పంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచ్ వచ్చేదాకా ఆ సర్పంచ్ని కొనసాగించింది సార్. ఆ కేసు అది సార్. మేము వేసిన కేసు ఏంటంటే మా సర్పంచ్లు వేశారు, మా ఊరు సర్పంచ్, మా దగ్గర చుట్టుముట్టున్న గ్రామాల సర్పంచులు, నేనే ఉన్నాను దాని వెనకాల. ఏమని చెప్పామంటే మీరు మా సర్పంచ్ పదవిని కొనసాగించండి, కొత్త సర్పంచులు వచ్చేదాకా గ్రామాల వ్యవస్థలు, గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ దెబ్బతినకుండా, గ్రామ సభ కార్యక్రమాలు జరగకుండా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కొనసాగించండి. ఎందుకంటే 71 ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు 81 వరకు అంజయ్య కాలం వరకు కొనసాగినారు. అది కోర్టు చేస్తూ నేను వేసిన కేసుకి సంవత్సరంన్నరకు మీరు కౌంటర్ ఇవ్వకుండా, నేను మళ్ళీ నేను వేస్తున్నా, మీరు న్యాయస్థానాన్ని గౌరవించకుండా కౌంటర్ ఇవ్వకుండా ఏడాది తర్వాత కౌంటర్ వేస్తే దాని మీద వచ్చిన ఆర్గ్యుమెంట్ సార్, అది జడ్జిమెంట్ సెప్టెంబర్ 30 అనేది మీరు ఎందుకు పెట్టారు ఎలక్షన్స్, అది అయిపోయింది, అది ఇన్ఫెక్చస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పదవి కాలం అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మీరు ఈరోజు మీ జడ్జిమెంట్ వచ్చింది కదా, జడ్జిమెంట్ 24 ఆగస్ట్ 24 జూన్ ఎందుకెళ్ళి మీరు కౌంటర్, 24 జూన్ ఎందుకెళ్ళి మీరు కౌంటర్, మీ ఎందుకు ఆగున్నారు? న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్టు కదా మీరు అప్పుడే కౌంటర్ వేయకుండా. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మీరు న్యాయస్థానాలు అగౌరవపరుచుకుంటా, మీరు చట్టాలను అగౌరవపరుచుకుంటా, రాజ్యాంగం యొక్క విలువలను స్ఫూర్తిని అగౌరవపరుచుకుంటా, మీరు ఎన్నికల కోసం ఓట్ల కోసం మీరు రాజకీయ ప్రకటనలు చేసి 42% ఇస్తామన్నారు. మీరు ఇస్తామని మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మేము బీసీలకు ఇవ్వదని బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం, బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ పెడుతున్నాం. మేము జీవోని వెల్కమ్ చేసినాం, అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం. ఎందుకు అంటే స్పిరిట్ ఆఫ్ ది దీంట్లో మీరు ఏం చేయాలి మీరే చెప్తా ఉన్నారు. మార్గం చెప్పండి సార్, మార్గం చెప్పండి. నేను సార్ ఇప్పుడు మీరు గవర్నర్ చేసినా ప్రెసిడెంట్ చేసినా నన్ను అడిగి ప్రామిస్ చేయలేదు సార్, నన్ను అడిగి ప్రామిస్ చేయలేదు. ఇప్పుడు మీరు నేనేమంటున్నా సార్, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని ఒకటే సార్ 42% మీరు ఇస్తామని మీరు నేను అంటున్నా ఆరోపిస్తున్నా. బీసీ ఓట్లన్నీ మీరు తీసుకున్నారు కాబట్టి మీరు పదవిలోకి వచ్చినారు, మీరు అధికారంలోకి వచ్చినారు. లేదా మేము ప్రామిస్ చేయలే కదా, మా మేనిఫెస్టోలో ఎక్కడన్నా మీ బీసీలకు మేము కూడా ఇస్తాం. ఎండబెడదాం అంటే నేను ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే నేను దీన్ని వే అవుట్ నేను వెతుకుతా సార్. అయితే అంతవరకు మీరు బీసీల ఓట్ల కోసము బీసీల మీరు అసెంబ్లీలోనే చెప్పేది ఇది సాధ్యం కాదు, ఇది వెళ్ళదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం చెప్పుండాలి కదా. ఈరోజు ఏం చేస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా అటు పక్క మా రామచంద్రరావు గారు, ఇటు పక్కన మా కేటీఆర్ దిష్టిమోదాలు పెడుతున్నారు. ఇది అవసరమా సార్? ఈ రోజున ఇది అవసరమా? ఈ రోజు మీరు రాజకీయంగా ఇది అవసరం? పార్టీలు కూడా చాలా ఇది అవసరం అంటున్నా. ఇటువంటి రాజకీయం చేయడం కోసం మీరు ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా అంటే మా భుజాల మీద బాణం పెట్టి మా తుపాకీ పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడే మేము ఖచ్చితంగా బీసీలకు మేము దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పినాం. చేయాల్సింది మీరు, ప్రభుత్వం ఉన్నది మీరు, మేము కాదు ప్రభుత్వం ఉన్నది. మేము ప్రభుత్వం ఉంటే మేమేం చేయాలని సొల్యూషన్ చెప్తాం, తప్పకుండా చెప్తాం. సొల్యూషన్ చెప్పాల్సింది మీరు, ఎందుకంటే ఓట్లు తీసుకొని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి. అందుకోసం మీరు మేనిఫెస్టోలు పెట్టేటప్పుడు మేము కూడా మేనిఫెస్టోలు పెట్టినాం సార్. మేము మేనిఫెస్టోలు పెట్టినప్పుడు మాకు కూడా 1,00,000 అన్ని ఇద్దామని ఉంటారు. ఇవ్వలేకపోతే మీరు బాధ్యత రహితంగా మీరు మేనిఫెస్టో రాశారంటే, మీరు బాధ్యత లేకుండా రాశారంటూ నేను